నామానికి స్తోత్రాలు. 8:30కి కూడా ముగిస్తాను. నేను గమనించి 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే వారిగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. చదువుదాం. యోధా వంశస్థులు తన సహోదరులైన పోయి జఫాతులో నివసించిన కానానీయులను హతము చేసి ఆ పట్టణానికి హోర్మా అను పేరు పెట్టెను. దీన్ని ధ్యానం చేస్తున్నాం మనం. హోర్మా అనగా నిర్మూలము చేయుట అని అర్థం. దేవుడు చెప్పాడు, మీరు కానానులోకి వెళ్ళి ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశంలో జఫాతులో ఉన్న ప్రజలందరినీ కానానీయులను హతము చేయండి, నిర్మూలము చేయండి, పాడు చేయండి, చంపేయండి, నరికేయండి పదాలు అక్కడ వాడబడ్డాయి. ఎందుకు ఈ మాట చెప్పబడింది అంటే వారందరూ దేవుని విరోధులుగా ఉన్నారు. దేవుని విరోధమైన ఏది ఉందో దానిని మనము నిర్మూలన చేయాలి. దేవునికి హేయమైంది ఏది ఉందో దానిని నిర్మూలన చేయాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి క్రైస్తవుడు అయితే, విశ్వాసం అయితే, దేవుని బిడ్డమైతే నీవు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీలో ఉన్న వాటిని కూడా నిర్మూలన చేయాలి అనేది దేవుని ఆజ్ఞ. మరి ఎందుకు నిర్మూలన ఏమేమి చేయదలుచుకున్నాం? పాపాల్లో ప్రధానమైన పాపాల్లో ముఖ్యమైన పాపం ఏంటంటే గర్వం. దానిని నిర్మూలము చెయ్యాలి అని నేర్చుకున్నాం. రెండోది, పాపాల్లో ప్రధానమైన రెండో పాపం ఏమిటంటే దుర్మార్గము. ఎవరు దుర్మార్గులుగా జీవిస్తూ ఉంటే, దుర్మార్గులుగా బతుకుతూ ఉంటే నీ దుర్మార్గము నీకు మరణము తెచ్చి పెట్టుద్ది. కనుక ఎవరు కూడా దుర్మార్గులుగా ఉండకూడదు. అన్ని పాపాల కంటే ఈ పాపము చాలా కఠినమైంది. దానివల్ల శిక్ష వచ్చింది. కనుక మీలో ఉన్న ఈ దుర్మార్గ జీవితాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేయాలి అని చెప్పాడు. మూడోది, ప్రధానమైన పాపాల్లో మూడో పాపం ఏంటంటే దురాలోచన. చాలా చెడ్డదట. దురాలోచన చేయటానికి మనిషికి బాల్యం నుండి వారి హృదయము చెడిపోయింది. బాల్యము నుండి వారి మనస్సు చెడిపోయింది. బాల్యం నుండి వారు దురాలోచన చేస్తా ఉన్నారని లేఖనాల్లో ఉదయకాలం ధ్యానం చేసే మనం. కనుక నీవు పాత సంవత్సరం ముగించబోతున్నాం. మనం నవంబర్ అయిపోతుంది, డిసెంబర్ రాబోతుంది, నెలలో కొత్త సంవత్సరం వెళ్ళబోతున్నాం. ఈ లోపల నీ జీవితంలో, నీ హృదయంలో, నీలో ఏదైనా దుర్మార్గత ఉంటే, దురాలోచన ఉంటే, అనగా దేవునికి హేయమైంది, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా నీలో ఉంటే నీవు ఈ సంవత్సరం ముగించే లోపల దాన్ని నిర్మూలన చేయాలి. నిర్మూలన చేయాల్సిందే. నిర్మూలన చేస్తేనే నూతన ఆశీర్వాదము, నూతన దీవెన మీకు ఇవ్వబడుతుందని ఉదయకాలం ధ్యానం చేశాం. కనుక మనం ఏం చేయాలంటే నీలో ఉన్న వాటిని నిర్మూలన చేయాలి అని దేవుడు చెప్పాడు. ఉదయం నాతో ఏం మాట్లాడితే వాళ్ళుగా నిర్మూలన చేస్తారా, నన్ను నిర్మూలన చేయమంటారా? ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నాతో ఏం మాట్లాడాడంటే వారుగా తనకు తానుగా వారిలో ఉన్న దుర్మార్గ జీవితాన్ని నిర్మూలన చేస్తారా, నన్ను నిర్మూలన చేయమంటారా అడిగే చెప్పాడు. మీరు ఏం చేస్తారు? మీరు చేసుకుంటారా
ఆయన చేయమంటారా? సమాధానం చెప్పాలి. మీరు చేసుకుంటా నిర్మూలన చేస్తారా? ఆయన నేను చేయలేదు, ఆయన చేసుకున్నాయి అంటారా? చేసుకుంటా. ఎప్పుడు చేస్తా? ఎస్, రేపు అడుగుతామని నేను గమనించాలి. మీరు దేవుని దగ్గర ఉన్నారు, మాట్లాడుతున్నది ఇక్కడ. మీరు ఏం చేయాలంటే దేవుడు చెప్పాడు, వారికి వారుగా గ్రహించి, ఉదయం చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? వారు పశ్చాత్తాపంతో చెరలో ఉండి కష్టంలో ఉండి బాధలో ఉండి పశ్చాత్తాపడి, అయ్యో ఈ శ్రమ, ఈ శోధన, ఈ బాధ, ఈ చెర జీవితం అయ్యో, ఈ కష్టం అయ్యో, నా యొక్క దురాలోచన బట్టి, నేను చేసిన దుర్మార్గ జీవితాన్ని బట్టి ఇది సంభవించిందయ్యో, అయ్యా నీ కష్టమైతే మమ్మల్ని క్షమించయ్యా అని వారు పశ్చాత్తాపడి దేవుని పట్టు తిరిగి వారు యానవగా దేవుడు వారిని క్షమించను, కరుణించను, కటాక్షించను, దీవించను. కానీ రాత్రి ఏం చేయాలంటే అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం నీకు రావాలంటే నీవు కూడా నీవుగా నిర్మూలన చేసుకోవాలి. నిర్మూలన చేయకపోతే, నీవుగా నిర్మూలన చేయకపోతే ఆయన అన్నాడు, నేను అడగకుండా నిర్మూలన చేస్తా. నేను ఎవరు అడగకోకుండా, నేను దేవుడిని కాబట్టి, తీర్పును కాబట్టి, న్యాయాధిపతులు కాబట్టి, అన్ని చదివేసే హక్కు రైట్స్ రాకుంది కాబట్టి, నేను వారు నిర్మూలన చేసుకోకపోతే, వారి పాపాలు మానుకోకపోతే, వారి జీవితాలు మార్చుకోకపోతే, ఏది నిర్మూలన చేయకుండా వాటిని పెంచుకుంటూ పోతూ ఉంటే నేనే వారిని అడగకుండా నిర్మూలము చేసేస్తా. ఏబు గ్రంథం 34 అధ్యాయం 24 చూద్దాం. ఏబు గ్రంథం 34:24. అమ్మా, విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేస్తాడు. గమనించండి వాక్యం. విచారణ చేయకోకుండా, నీతో మాట్లాడకుండానే ఒకవేళ ప్రశ్న వేసయ్యా, విచారణ చేయొద్దయ్యా, అడగొద్దయ్యా, చెప్పొద్దయ్యా అంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి ప్రతి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ప్రతి రోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. నిర్మూలన చెయ్యి. నీ పాపం నీకంటే పెద్దగా ఉంది. నీ పాపం 6 అడుగులుంటే, నువ్వు 6 అడుగులుంటే నీ పాపము 12 అడుగులు ఉంది. నీకంటే నీ పాపం, నీ దోషం ఎక్కువగా పెరిగిపోయి అది నీ కప్పేస్తుంది. అందుకే శ్రమ, అందుకే శోధన, అందుకే కష్టాలు. మీరు ఎవరు కష్టాలు కొట్టు నాకు ఇష్టం లేదయ్యో, శోధనలు కొట్టు నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు మీరుగా నిర్మూలన చేసుకోండి. మీలో ఉన్న బాహ్యంగా లోపల బయట కనపడే ప్రతి పాపాన్ని నేర్చుంటే పాపాల్లో శ్రేష్టమైన పాపాన్ని, పాపాల్లో శ్రేష్టమైన విలువైన పాపం ఏంటి? గర్వం, దుర్మార్గత, దురాలోచన. వాటిని ఏంటంటే సంపూర్ణంగా నిర్మూలన చేసుకోండి. చెయ్యకపోతే ఏంటయ్యా అంటే నీకు నువ్వుగా చేసుకుంటే మంచిది. దేవుని తీర్పు నీ మీదకి రాకుండా, దేవుని తీర్పు నీ మీద పడకుండా దేవుడే కలుగు చేసుకుని నేను మొత్తం ముందే, దేవుడే కలుగు చేసుకుని నీ మీద శిక్ష వేయక ముందే నీవు గ్రహించి నాలో దుర్మార్గత ఉందయ్యో, అది చాలా పాపంగా మారింది, నాలో దురాలోచన ఉంది, అది నాకు నా దేవునికి ఆటంకంగా ఉంది, దీవెనలు రాకుండా అది నన్ను ఆత్మేస్తుందయ్యో, అది శాపంగా మారిందయ్యో అని ఒకవేళ అనుకుని నీకు నీవుగా నీలో ఉన్న దుర్మార్గతను, దురాలోచనను మార్చుకుని నిర్మూలన చేస్తే మంచిది. తీగిపోతాడుగా ఏమంట, ఏంటంట చదువు. విచారణ లేకుండానే, విచారణ చేయకుండానే, తీర్పు చేయకుండానే, నీతో మాట్లాడకుండానే బలవంతుడు అంట. ఏదో బలవంతులు, పాపములో బలవంతులు, దుర్మార్గంలో బలవంతులు, చెరుపని కార్యం చేసే విషయంలో బలవంతులు, పాప సంబంధులు వారు. మరి పాపము లో నీవు బలవంతుడు
యేసు అన్నాడు, తిమోతి నా కుమారుడు బలవంతులుగా ఉండయ్యో, వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో, శ్రేష్టమైన జీవితంలో బలంగా ఉండయ్యో అని చెబితే మన దగ్గర బలం ఏంటంటే నీ పాపం వేడుకున్న బలం, నీ దుర్మార్గం వేడుకున్న బలం, నీ దురాలోచన వేడుకున్న బలం, ఆ చూసుకుని బలం నేను బలంగా ఉండాలనుకుని విరమిగుతున్నావు నువ్వు. యేసు అన్నాడు, తీర్పు చేయకుండానే, విచారణ చేయకుండానే నేను వారిని నిర్మూలం చేస్తాను. వారి స్థానములో అన్ని తెచ్చిపెట్టాలంట. మీ స్థలంలో నేను కొట్టేసి, నేను పెరికేసి, నేను నిర్మూలన చేసేసి, మీ లోపల జీవితం తీసేసి మీ స్థానంలో మరొకరు అంటే ఎవరంటే అన్నిలను దేవుని ఎరగని వారిని తెచ్చి నీ స్థలంలో పెట్టి వారిని గొప్ప చేస్తా నీకు రావలసిన ఘనత, మహిమ, ప్రభావము, ఆశీర్వాదము నీ నుంచి తీసివేసి వారికి ఇస్తాను నేను. ఎప్పుడయ్యా అంటే నీకు నీవుగా నీలో ఉన్న పాపాన్ని నిర్మూలము చేసుకోకుండా పెంచి పోషిస్తూ ఆ ఫలాన్ని బట్టి విరమిగుతూ ఉంటే నేనే నిర్మూలము చేసి నీ స్థానంలో అన్నిలను తెచ్చి పెడతానయ్యా. ఆ స్థితి రాకముందే నువ్వేం చేయాలంటే పరీక్షించుకోవాలి. నువ్వేం చేయాలి, ఆలోచన చేయాలయ్యా. నాలో నీకు అసఖ్యమైన పాపం ఉందయ్యా. పాపాల్లో శ్రేష్టమైన బలమైన పాపం ఏంటంటే దురాలోచనయ్యా, దుర్మతయ్యా. అది నన్ను బాడు చేస్తుందయ్యా, సహాయం చేయాలి. నీకు నీవుగా మీలో ఉన్న పాపాన్ని గ్రహించి నిర్మూలము చేస్తే ధన్యత, చేయకపోతే ఆయన నిర్మూలన చేస్తాడు. నేను అంటున్నా మాట ఆయన చెబుతున్నాడు, నీకు చెప్పన్నాడు చెబుతున్నా. ఆయన చెప్పయ్యో, వాళ్ళు అడిగయ్యో, వాళ్ళు నిర్మూలన చేసుకుంటే ఓకే. వాళ్ళు నిర్మూలన చేసుకోండి, నేను ఇంకా వయసు ఉంది, నేను బలంగా ఉన్నాను అనుకుంటే నేనే నిర్మూలన చేస్తా. ఆయన నిర్మూలన చేస్తే ఒక రకం ఉంటుంది. నీకు నీవుగా పాపాన్ని ఒప్పుకొని, పాపాన్ని ముగించి, పాపాన్ని గ్రహించి ఒప్పుకొని నీకు నీవుగా నీ పాపాన్ని నిర్మూలన చేస్తే నీకు మంచిది. అలా కాకుండా ఆయన నిర్మూలన చేస్తే అసలు పోకలు పేరు చేసి పక్క తోసేసి నీ స్థానాన్ని ఇంకొకిస్తే అప్పుడు వచ్చి నీ స్థానం ఎక్కడ, ఆ స్థానం ఎక్కడ వెతుక్కుండా నీ చోటు నీకు కనపడదు. అందుకని ఆయన నిన్ను నిర్మూలన చేస్తానంటాడు. చేయమంటారా, నువ్వు చేసుకుంటావా? నీ పిల్లల పాపాన్ని నువ్వు నిర్మూలన చేసుకుంటావా అని చేయమంటారు. ఆలోచించాడు. రేపు సాయంకాలం లోపల మేము చేయమయ్యా, ఆయన చేయమంటే అంటే చెప్పాలి నాకు. నేను చెప్తే సరికి అయ్యా ఆ నిర్మూలన చేయాలంటే అయ్యా నువ్వే చేసుకో, నువ్వే చూసుకో, ఏమైనా చేసుకో అని చెప్తా. అది మీ చేతులు పెట్టాలి. అది ఏంటంటే నిర్మూలన చేసుకుంటారా, మనం చేయమంటారు. ఎలా అంటే తీర్పు చేయకుండానే, విచారణ లేకుండా చేస్తాం. ఒక మాట పడింది యెషయా గ్రంథం 48:9 చూద్దాం. యెషయా 48:9. నేను నిన్ను నిర్మూలము చేయకున్నట్లు నా నామాన్ని బట్టి. ఎందుకంట నేను నిర్మూలన చేయకుండా, ఒకవేళ నేను నిర్మూలన చేయకుండా ఆగిపోవాలి అంటే, నేను నిర్మూలన చేయకుండా ఆగిపోవాలంటే నువ్వేం చేయాలంటే ప్రతి క్షణము నేను పాపిని అని గ్రహించి నా నామములో నేను మనసు మార్చుకొని ఒకరు ఆగిపోవాలంటే నువ్వేం చేయాలంటే పశ్చాత్తాపడాలి. అది పాపిని గ్రహించాను. అసలు పెద్ద పాపం ఎక్కడుందంటే నేను పాపిని ఒప్పుకోవట్లేదు. నేను పాపిని ఒప్పుకోవట్లేదు. నేను వెరీ గుడ్ అనుకుంటు నువ్వు మురిసిపోతా తప్ప మీలో 2 మోపులు కట్టిందని తెలియట్లేదు నీకు. అందుకే మన జీవితాలు ఫలించటంలో మనకు ప్రార్థన కూడా ఉంటాం. మనకి అన్ని మీరు మాట్లాడే చెప్తారే సరి విన్నారా? ప్రార్థన గమనించండి. ప్రార్థనలు
ప్రార్థన ఎప్పుడు మొదట దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఆ తర్వాత ఆయన వర్షకంలో ప్రార్థన చేయాలి. ఏం నీకు ఏం కావాలో అడుగుతున్నాను, ఆయన ఏం చెప్తాను ఇంట్లోను నువ్వు చెప్పాలి, ఆయన చెప్పింది కూడా వినాలి. అప్పుడే రెండు సమానం అవుతాయి. అది ఏమిటంటే వారి మాట వారు నిర్మూలన చేసుకుంటారా, నిర్మూలన చేయమంటారు అన్నాడు. నువ్వేం చెప్పాలంటే నిర్మూలన చేసుకుంటా, నేను ఈ సంవత్సరం ముగించే లోపలే నాలో ఉన్న ప్రతి దుర్మార్గతను ప్రతి దురాలోచనను నిర్మూలన చేస్తాయ్యా. కాబట్టి నువ్వు మనసు మార్చుకోదయ్యా, మనసుని మార్చుకోదయ్యా. నేను అన్నాడు, నేను నిన్ను నిర్మూలన చేయకుండా ఉండాలంటే నిర్మూలన చేస్తా, నిర్మూలన చేసుకున్నా, నిన్ను నిర్మూలము చేస్తాను అని ఆయన తీర్మానం చేసుకున్నాను. అది జరగకుండా ఉండాలంటే అన్నమాటది, నేను నిన్ను నిర్మూలము చేయకుండా ఉండాలంటే నా నామాన్ని బట్టి నా కోపాన్ని మానుకోవాలంటే నీవు నా తట్టు చూడాలి, నా తట్టు చూడాలి. నువ్వు చూస్తావా? లోకంతో చూస్తున్నావా? మనుషులను చూస్తున్నావా? యేసును చూసి వాళ్ళు లేరు. అది కనడైనా నిర్మూలన చేసుకోండి. ఒకవేళ ఎటకారంగా మాట్లాడితే నిర్మూలన చేయకపోతే ఏంటయ్యా, చేస్తే ఏంటయ్యా అంటే రెండు ప్రశ్న ఇక్కడ. నిర్మూలన చేయను ఏంటంట అని వరకు లేకపోవాలి ప్రజల్లో అడ్గోలు మాట్లాడేవాడు. చేస్తే ఏంటయ్యా అని కమల పొందిందక చేసుకుంటారయ్యా అంది. నిజంగా పశ్చాత్తాపడి నీలో ఉన్న వారు నిర్మూలన చేస్తే ఏంటి లాభం? ఏంటి లాభం అంటే దేవుడు చెప్పాడు, నీకు నేను ఎప్పుడైతే నీలో ఉన్న సకల పాపాలు నిర్మూలన చేయబడి ఖాళీ చేస్తావంటే ఎంటీ మ్యాన్, ఏది లేని వాడు ఉన్నా నీలో ఉన్న ప్రతి పాపాన్ని నీకు ఇష్టపూర్వకంగా నిర్మూలన చేసి ఖాళీ చేసి దేవుడి ముందు నిలబడితే దేవుడు నిన్ను చూస్తే నీవు చాలా ఫ్రెష్గా అయిపోయావు. ఎందుకని నీలో అన్ని నిర్మూలన చేయబడ్డాయి, నీలో అన్ని నిర్మూలన చేయబడ్డాయి. అప్పుడు అనొచ్చు, అయ్యా నిర్మూలన చేస్తే కదా నాకేంటి లాభం అయ్యా, నాలో ఉన్న ప్రతి పాపాన్ని నీకు అసలు ఉండవు. ఏ పాపము నాకు నీకు మధ్యలో ఆటంకం ఉందో అది అన్నిటి నేను నిర్మూలన చేసేసా. ఏ పాపం నాలో కూడా మొత్తాన్ని నిర్మూలన చేస్తా కదా, నాకేంటయ్యా అని ఒకవేళ ప్రశ్న వేస్తే అమాయకంగా నువ్వు ఆయన చెప్పాడు, ఎవరైతే నా నామములోకి వచ్చి వారిలో ఉన్న పాపాన్ని నిర్మూలన చేసి నా ముందు ఫ్రెష్గా నిలబడితే వారికి కొత్త పేరు పెట్టెదరు, వారికి కొత్త పేరు పెట్టదు. ఇప్పుడు కమలం అనుకో, మీ అమ్మ మీ బాగా పెట్టుకుంటావు పేరు. నీకు ఎప్పుడైతే నీలో పాపాన్ని నిర్మూలన చేసేసావు, నువ్వు నిర్మూలన చేస్తే నీకు ఏమవుతావు? కొత్త పేరు ఇస్తాను నేను, కొత్త పేరు పెడతాను నీకు నేను. మన చాలా మంది రక్షణలోకి వచ్చిన రక్షణ పేరు అట్టగొండి, రక్షణకు వచ్చినాక ఈ వర్షాలు ఇక్కడ జయలక్ష్మి, వెంకటలక్ష్మి, ఈశ్వరి ఇవన్నీ ఆ పేర్లే కదమ్మా. అంటే అర్థమేంటి గమనక దాన్ని పేస్తున్నాను. దేశేంటంటే నేను నువ్వు నీ పాపాన్ని నిర్మూలన చేస్తే నీ కొత్త పేర్లయ్యో, కొత్త పేరు పెడతాను నేను. ఏంటి నీ పేరు పెట్టి కొత్త పేరు ఏంటయ్యో అంటే యెషయా 62:2-4 చూద్దాం. యెషయా 62:2-4 దాకా టైం అయిపోతాడు. త్వరగా జనములు నీ నీతిని కనుగొందురు, రాజులందరూ నీ మహిమను చూస్తారు. అందరు దుస్తులు ఎలా ఉంటామంటే అరే నిన్నదాకా ఎన్నో దుర్మార్గ జీవితం కలిగిన వాడు కదా, ఇలా అయిపోయిందయ్యా, ఇలా మారిపోయిందయ్యా, ఇంత ప్రశ్న ఎలా అయ్యాడయ్యా అంటే అయ్యా నేనయ్యా ఒకప్పుడు దుర్మార్గుండే పౌరమాట చెప్పాడు. అయ్యా నీకు అప్పుడు హింసకున్నయ్యా, దోషకున్నయ్యా, హానికున్నయ్యా, భయంకర వ్యక్తులయ్యా. ఇప్పుడే నేను నాలో ఉన్న మొత్తాన్ని నిర్మూలన చేసేసానయ్యా. చేస్తే ప్రకాశిస్తున్నాను నేను, ప్రకాశంగా ఉన్నాను నేను.
అంటే జిల్లందరూ వస్తుంటే నా మీద ఉన్న దేవుని మహిమ, నా మీద చేసే ప్రభావం లోకానికి కనపడుతుంది. కనపడుతుంది నేను కాదు అయ్యా, లోకానికి కనపడుతుంది నేను కాదు. దేవుని మహిమ ప్రభావం అందరికి రిలీజ్ అయిపోయింది, దిగొచ్చింది. ఆ మహిమ లోకానికి కనపడతా ఉందయ్యా అని చెప్పాడు. యెహోవా నియమించబోవు కొత్త పేరు నీకు ఇచ్చేదను. యెహోవా నీ కోసం కొత్త పేరు పెట్టబోదంట. నీకు కొత్త పేరు ఇవ్వాలని ఎదురు చూస్తారు. ఎప్పుడు నీ పాపాలు నిర్మూలన చేస్తేనే, నీ పాపాలు నిర్మూలన చేస్తేనే. నేను ప్రశ్న, చాలా మంది భక్తులే ఎంతమంది ఈ పేరు మార్చుకున్నారు? మీరు దేవుడు పెట్టాడు పేరు ఏమన్నా అంటే నీ పేరు చేంజ్ అవ్వలేదంటే నీ పాపం నిర్మూలన, నీ పాపంగానే ఉంది. నువ్వు పాపం ఇచ్చినావు, నీ పాప నిర్మూలన చేయలేవు. నిజంగా నిర్మూలన చేస్తుంటే నీ పేరు అన్నాడు, నా దగ్గర పేరు ఉందయ్యా, నా దగ్గర నీ కోసం పేరు పెట్టబోతున్నాడు, ఆ పేరు నీకు ఇస్తాను. ఏంటి పేరంటే పరిశుద్ధుడు అనే పేరట. ఇప్పుడు దాకా ఏం పేరు? ఇప్పుడు ఏం పేరు ఉంది? పాపి అనే పేరు ఉంది నీకు. ఇప్పుడేమంటే పరిశుద్ధుడనే నామకరణం చేస్తున్నాను నేను. ఎవరికైతే ఎవడు పాపాన్ని నిర్మూలము చేశాడో, పాపాన్ని నిర్మూలము చేస్తున్నాడో వారు నా ముందు నిలబడితే వారి కోసం నేను నా దగ్గర ఉన్న కొత్త పేరు వారికి ఇస్తున్నాను. నేను ఏంటయ్యాలి కొత్త పేరంటే? ఒకటి పరిశుద్ధుడు, పాపం లేనివాడు, మార్చబడినవాడు, నిర్మూలన చేసినవాడు, నన్ను కలిగినవాడు, నా కొరకు జీవిస్తున్నవాడు. అందుకని వారి పేరు ఏంటంటే పరిశుద్ధుడు. వాక్యం చెయ్యి. యెహోవా కొత్త పేరు నీ పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగా ఉంటావంట. అక్కడ యెహోవా చేతిలో భూషణ కిరీటం, రాజు కిరీటం, ఒక విలువైన పాత్ర కొనిపోతున్నావు నీవు. ఇప్పుడు ఈ సొసైటీలో నీకు విలువ ఏదంటే, నీ గౌరవం ఏదంటే, అప్పట్ట ఉండి ఇప్పుట్ట ఉంటే ఏంటంటే దేవుని చేతులు లేవు. నీవు నీ పేరు మాటలో భూషణ కిరీటాన్ని పొందుకునే స్థాయి నీకు లేకుండా పోయింది. అది ఏమంటే ఎవరు దేవుని సన్నిధిలో వారి పాపాలు నిర్మూలన చేస్తారో, నిర్మూలన చేసుకుంటారో వారికి నేను కొత్త పేరు, నా దగ్గర నా పేరు నేనే బుక్ ఓపెన్ చేసి అందులో నా పేరుని తీసి పెడుతున్నా. ఏంటి పేరంటే పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు, పాపం లేని స్త్రీ, పాపం లేని పురుషుడు. అందుకని ఆ పేరు పెట్టకూడదు. అంతే కదయ్యా, నా చేతిలో వారు భూషణ కిరీటంగా ఉంటారయ్యా, విలువైన పాత్రగా ఉంటారు. ఎక్కడ? లోకంలో కాదు, మనుషుల ముందు కాదు, సొసైటీలో కాదు, సంఘంలో కాదు, యేసు క్రీస్తు ప్రభువుల చేతిలో వాడబడతాడు. విలువైన కిరీటం ఇస్తాడు దేవుడు. నా చేతులను భూషణ కిరీటంగా ఉంచదనయ్యా. విలువ లేని జీవితానికి విలువ కట్టి పాపంలో పరివర్తన జీవితానికి పవిత్రపరిచి కొత్త పేరు పెట్టి నిన్ను నేను భూషణ కిరీటంగా నా చేతులు పెట్టుకుని నిన్న కిరీటంగా లోకానికి చూపిస్తారా నేను. అది చేసి ఏంటయ్యా నాలో ఉన్న వాటిని నిర్మూలన చేస్తే లాభం ఏంటయ్యా? నిర్మూలన చేస్తే లాభం ఏంటి అంటే, ఒకటి కొత్త పేరు నీకు ఇవ్వబడుతుంది. రెండోది తర్వాత భూషణ కిరీటంగా మార్చబడిన తర్వాత నువ్వు చేతులు రాజకీయ, నాకు ఏ రాజకీయం, మీ రాజకీయాలు తొట్టిగా రాజకీయాలు కాదు. నువ్వు చేసేందుకు తుందరాలు, కుట్రాలు, తొట్టిగా రాజకీయం చేస్తాను. అది కాదు, మీరు దేవరసంత రాజకీయం కాదు. యేసుక్రీస్తు ప్రభు చేతిలో రాజకీయం అవుతుందంటే రాజదండము కలిగి నీతి న్యాయంతో పరిపాలన చేసే ఒక సాధన కలిగినట్టు ఆయన. నీతి న్యాయంతో పరిపాలన చేసే ఒక సాధన కలిగినట్టు ఆయన. మీ రాజకీయం కాదు, మీ కొంప గురించి రాజకీయం కాదు. యేసు అన్నాడు, నిన్ను నేను నా చేతిలో
రాజకీయంలో ముఖ్యంగా పెడతా. ఏదే రాజకీయం అంటే ఈ లోకంలో ఉన్న రాజకీయం కాదు. దేవుని రాజ్యంలో రాజ్యాల్లో నువ్వు పనికొచ్చే రాజులైన యాత్రిక సమూహంగా నీవు నీతి న్యాయాన్ని జరిగించే రాజకీయ మౌఖ్యంగా చేస్తా నిన్ను. అదే పని చూసారమ్మా. పరిశుద్ధ ప్రజలని యెహోవా విమర్శించిన వారని దాని పేరు చెప్పిన ఒకటేమో పరిశుద్ధుడు, రెండేమో భూషణ కిరీటం, మూడేమో రాజకీయ మౌఖ్యం, నాలుగేమో యెహోవా చేత విమోచించబడిన వారయ్యా. ఇన్ని పేర్లు నీ పెడతాడేసయ్యా. ఇప్పుడు నిర్మూలన చేస్తే నీ పాపంలో ఉన్న పాపాన్ని భయంకర పాపాలు ఏంటది? పాపాల్లో ప్రధాన పాపం ఏంటి? అహంకారం. పాపాలు ప్రధానమైన రెండో పాపం ఏంటి? దుర్మార్గత. పాపంలో భయంకరమైన మూడో పాపం ఏంటంటే దురాలోచన. వాటిని నిర్మూలన చేస్తే, తీసివేస్తే నిన్ను దేవుడు దీవిస్తబోతున్నాడు. ఎలా అంటే కొత్త పేరు ఇవ్వబడును, ఘోషణకు చేస్తాను, రాజకీయ ఓటుకు చేస్తాను. నేను ఎవరైనా ఇలా ఉండక ఇలా కొత్తగా ఉన్నాయో, కొత్త పేరు, కొత్త కిరీటం, కొత్త అధికారం కలిగి ఉన్నాయో ఎవరైతే యెహోవా చేత విమోచించబడిన వారయ్యా, పరిశుద్ధ జనమయ్యో, పరిశుద్ధ ప్రజలయ్యో, నా ప్రజలయ్యో, నా చెల్లయ్యో, నేను కలవరలో కాల్చిన రక్తంతో కడగబడిన వారయ్యో, మార్పు చెందిన వారయ్యో, నా ద్వారా శుద్ధి చేయబడిన విమోచించబడిన వారు, పాపములో శాపములో నలిగిపోయి బహుగా వేసరపడిన వారందరూ నేను నా కలవరలో కాల్చిన పవిత్ర రక్తంతో కడిగానయ్యా, విమోచించానయ్యా, శుద్ధీకరించాను కనుక వారందరికీ కొత్త పేరు నేను ఇస్తున్నానయ్యా. నా పేరు కావాలా? లాభం అడిగినా నేను నిర్మూలన చేస్తే నాకేంటి లాభం అయ్యా? లాభం నాకు ఏం చేయమా? ఏంటి లాభం అయ్యా? క్రైస్తవులంటే లాభం కోరుకునే వాళ్ళు, అన్ని కోరుకురావాలి. అన్నిలు వాళ్ళ నష్టపరుచుకుంటారు కానీ లాభాన్ని ఆపేక్షించరు. మన లాభం కాబట్టి ఏ పని చేయమా? అది అన్నిటికీ ఉన్న డిఫరెన్స్. క్రైస్తవులే మన వాళ్ళకంటే శాస్త్రంగా ఉండాలి కానీ వాళ్ళు ఏంటంటే ఆ సహోదరుడు ఎవరైనా పేదరికలు ఉంటే వాళ్ళు డబ్బులు వేసుకుని నష్టపోయి కింద పైకి వేస్తారు. మనమేమో ఇప్పుడు బయలుతుంటే బాగుపడుతుంది ఎక్కడికేద్దామా అని చూస్తాం. అది వాళ్ళకి తేడా. ఏమంటే ఆయన నేడు వారిని ఏదన్నా పైకి వెళ్తాను, ఆశ్చర్య కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి నువ్వేం చెప్తే రాత్రి నీలో ఉన్న వాటిని నిర్మూలన చేయాలి. చేస్తారా? ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం. నేను అయిపోతేను కుటుంబిస్తున్నాను. నేను ప్రార్థన చేసుకుని ఒక నిమిషం ప్రార్థన చేసుకుని సయ్యా నీవయ్యా దీవిస్తాను అని చెబుతున్నావు. నీ దీవెన మాకు కావాలయ్యా, నీ మేలు మాకు కావాలి, నీ ఆశీర్వాదం మాకు కావాలి. అది కావాలంటే నీలో ఉన్న వాటిని నిర్మూలన చేయండి అని చెప్పావయ్యా. నిర్మూలన చేస్తే ఏంటి లాభం అంటే కొత్త పేరు పెడుతున్నాను నేను. నా కుమారుడు నా పేరుకి వస్తున్నా, నా కుమార్తె నా దీవెన పేరుకి పోతున్నా అని చెప్పాయ్యా. అట్టి కొత్త పేరు కోసం మేమందరము సిద్ధపడేవారిగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థన చేసుకోండి, 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 ప్రార్థన చేసుకోండి. ప్రభుత్వం మాట్లాడు, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. దేవుడితో మాట్లాడు. ఆత్మాభిషేకం కోసం, ఆత్మ బలం కోసం, ఆత్మశక్తులు ఇప్పుడే దర్శించయ్యా, బలపరచయ్యా, సిద్ధపరచయ్యా. నా మీద కనికరించి అభిషేకించని ప్రార్థన చేయి. ఆ దేవుడు ఇప్పుడే దర్శించబోతున్నాడు. ఇప్పుడే జీవితంలో గొప్పగా జరిగిపో దేవుడు. ప్రార్థన చేసుకోండి. మన అందరూ పాపులమే. అయితే మనలో ఉన్న పాపాన్ని నిర్మూలన చేయాలి, మనం పడేయాలి, మనం తీసేయాలి, మారిపోవాలి. ఎప్పుడు కిలక ఉండొద్దండి. అందుకోసం రాత్రిక సందేశాన్ని నీకు అర్థమైతే
నీలో ఉన్న ప్రతి పాపాన్ని నిర్మూలన చేసి దేవునితో సమాధానం పెడితే నా దేవుడు కొత్త పేరు నీకు పెట్టును గాక. ప్రార్థన చేసుకుందామని యోహాను గారు వచ్చి ప్రార్థన చేస్తారు.